ఉన్నాను. ఈరోజు నా స్టైల్లో గోంగూర చికెన్ బిర్యానీ అండి. మస్తు ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకొని మంచిగా అన్ని మసాలాలు వేసుకోవాలి. ఓల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కొంచెం దూరగా వేగిన తర్వాత జీడిపప్పులు ఒక 10, ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేను. మంచిగా కడిగి చికెన్ వేసుకొని వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్, కారం, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను మంచిగా గోంగూర మంచిగా నీట్గా కడిగి ఉడకబెట్టి పేస్ట్ వేసుకున్నాను. సరిపడ గోంగూర పేస్ట్ పోసుకొని మంచిగా కొంచెం మగ్గనివ్వాలి. మంచిగా స్మెల్ వస్తుంది అప్పుడే మనకు. బాస్మతి రైస్ అండి, 1 గ్లాస్ తీసుకున్నాను. మంచిగా కడిగి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ రైస్ వేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర. 1 గ్లాస్ రైస్కి నేను 1 గ్లాస్ సగం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మగ్గనివ్వాలి. అంతే, మన గోంగూర చికెన్ బిర్యానీ రెడీ. ఎమ్మిగా మస్తుంది. దీంట్లోకి ఇంకా వేరే కర్రీ అవసరం లేదు. పెరుగు పచ్చడి ఉంటే సరిపోతుంది. మస్తు అంటే మస్తు ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్.